'కాకి' అని ఒక సినిమా వచ్చింది కార్తీది. దొంగతనాలు చేసి వేరే రాష్ట్రాలకు పారిపోతారు. హింసించేస్తారు, చంపేస్తారు, దారుణంగా దుర్మార్గం చేస్తారు. అలాంటి వాళ్ళని వెంటాడతా నెలల తరబడి, ఏళ్ల తరబడి పట్టుకోవడానికి ప్రయత్నించి సక్సెస్ అవుతారు. చివరికి ఆ ఊరోళ్ళే మీద దాడులు చేసేటువంటి పరిస్థితి, అలా కాపాడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీసాల చంద్రమౌళి విశాఖపట్నానికి సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిజంగా 'కాకి' హీరోనే అనమాట. ఎందుకంటే ఇవాళ రోజున మాకెందుకు వచ్చిన గోలండి అనుకునే రోజుల్లో 20 తులాల బంగారం 7గురి దగ్గర నుండి దొంగతనం. పేపర్లో రాసుకుని ఎవడో ఎక్కడో దొరికినప్పుడు, బంగారంతో సహా దొరికినప్పుడు, వాడి దగ్గర ఒక 100 తులాల బంగారం దొరికితే ఓ 200 కేసులో 300 కేసుల్లో తలా ఇప్పుడు కాసున్నర పోయిందంటే ఓ అరకాసో పావు కాసో ఇచ్చి మొత్తం వచ్చినట్టు రాయించుకుంటూ అట్లాగా భర్తీ చేసుకునే వ్యవహారం కాకుండా దొంగని పట్టుకోవాలి అన్నటువంటి కసితో మనం పొద్దునే చెప్పుకున్నాం. అక్కడ ఏదైతే వలైరే సినిమాకి సంబంధించినటువంటిది, తమిళనాడుకి సంబంధించినటువంటి అజిత్ సినిమాల తరహాలో అక్కడ డీసీపీ ఇన్వెస్టిగేట్ చేశారు అన్నట్టు. డీసీపీ ప్లాన్ చేసుకున్నారు. చంద్రమౌళి, మీసాల చంద్రమౌళి దాన్ని నాయకత్వం వహించుకుని వచ్చారు. అక్కడికి వెళ్ళింది ఆ విజువల్స్ చూస్తుంటే ఉత్తరప్రదేశ్లో దొరికినటువంటి ఆ బవారియా గ్యాంగ్ని కాపాడటానికి ఆ ఊరంతా మీద దాడి చేసింది. ఆ దాడి చేస్తున్నా సరే నిలబడి కలబడి వాళ్ళ నుంచి ఆ నిందితుని పట్టుకురాగలిగారు పోలీసులు. ఆ చంద్రమౌళి గారికి, ఆయన సిబ్బందికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ప్రాణాలకు తెగించి అరాచకాలు చేస్తారు ఇట్లాంటి లంబడి కొడుకులు. ఆ ఏరియాల్లో ఉండేటటువంటి పోలీసులు కూడా సహకరించరు. నేను ప్రత్యక్షంగా చూసి ఒకప్పుడు గోదావరి జిల్లాల దగ్గర ఆకివీడు ఆ ప్రాంతంలో ఒక ముఠా ఉంటుంది. రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో అందరికీ కూడా వాళ్ళు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో మాట్లాడగలుగుతారు. మేము దొంగలమని ఓపెన్గా చెప్తారు. ఫోన్ చేసి చెప్పి మా దగ్గర దొంగ బంగారం ఉంది, మేము దోచుకొచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాము, మాకు తెలిసినటువంటి ముఠాల వాళ్ళు దొంగతనం చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి నగలు అవి ఉన్నాయి, మీరు కావాలంటే మీకు ముందు ఏది సగం బంగారం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 లక్షలు ఉంది, ఇప్పుడు ఏది 10 లక్షలు ఉంది 100 గ్రాముల బంగారం, మా దగ్గర 5 లక్షలకే వస్తుంది అన్నటువంటి చెప్పుకొస్తారు. ఆశపడతాడు మనిషి. వెళ్ళినటువంటి వాడికి ముందు శాంపుల్కి అని చెప్పేసి ఓ 50,000 60,000 తీసుకుని వెళ్తే, లేదా 10,000 తీసుకుని వెళ్తే వాళ్ళు ఆ 10,000కి తగినటువంటి బంగారం ఒక మొక్క ఇస్తారు, మనకు అది ఒరిజినల్ ఇస్తారు. అది తీసుకుని వచ్చి షాప్ దగ్గర చూపెడితే కూడా ఒరిజినల్లే అది వస్తుంది. ఆ తర్వాత అంటే మనం 10,000 పెట్టుబడి పెడితే ఒక 15,000 రూపాయల బంగారం మన చేతికి వచ్చింది కదా అని చెప్పేసి రెండోసారి 5 లక్షలు 10 లక్షలు అవసరమైతే అప్పు చేసి అక్కడికి వెళ్తే ఆ తర్వాత వాళ్ళు ఆ డబ్బులు లాక్కుని తన్ని పంపిస్తారనమాట. అట్లాంటి దాన్ని ఒకటి బాధితుడు ఒక ఆయన నాకు చెప్తేను, నేను తిరుపతిలో రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్న టైంలో చెప్తే అప్పుడు నేను అప్పుడే తర్వాత విజయవాడ ట్రాన్స్ఫర్ అవుతున్నాను మళ్ళీ అక్కడి నుంచి. అప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి ముందు పంపించి అదంతా హిడెన్ కెమెరాతో తీసేసాం. ఆ విజువల్స్ని ప్లే చేసేస్తే అయిపోతుంది. కానీ అట్లా కాకుండా నా పద్ధతి ఏంటంటే దొంగల్ని పట్టించాలన్నటువంటి ఉద్దేశంతో అప్పుడు మహేష్ భగవత్ గారు డిఐజీగా ఉండేవాడు ఏలూరు రేంజ్, ఆయనకి మెసేజ్ పెడితే ఆయన మనుషుల్ని ఇస్తే వాళ్ళతో కలిసి వెళ్ళాం. చివరికి ఒక్కసారిగా దారుణంగా దాడి చేశారు. వాళ్ళని పట్టుకోవడానికి కుదరకుండా చేశారు. ఆ బంగారం ఒరిజినల్ బంగారం ఉంటుంది వాళ్ళ దగ్గర, అది పట్టుకొచ్చి మనకిచ్చి చూపెడుతూ ఆ టైంలో డబ్బులు దిగానే తీసుకుని జంప్ అనమాట. ఇక్కడ పోలీస్ టీం మాతో పాటు వచ్చింది అకైట్, కానీ వాళ్ళ మీద దాడి చేసేసారు. అయితే ఆ తర్వాతన లోకల్ పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులనే తనినా కూడా కేసు పెట్టలేదు. చివరికి మేము ఈ వీడియో అంతా వేసి వార్త అంతా వేసి డిఐజీ గారు సీరియస్ అయితే అప్పుడు కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు భయంతో పోలీసులు వాళ్ళకి లొంగుతారు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసి లొంగుతారు అంటే 2 రకాలు ఉంటుంది అక్కడ. ఎందుకు వీళ్ళు రోజు ఎదురుబోదురుగా ఉండేవాళ్ళు, ఉన్నట్టుండి ఎవడు పేకలు కోసేస్తాడో తెలియదు ఏం లేదు, అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ భార్య గ్యాంగ్ వాళ్ళు బైకులు దొంగతనం చేసి ఆ దొంగతనంతో ఆ వెహికల్స్ మీద వెళ్ళి చైన్ స్నాచింగ్లు చేసి ఆ డబ్బులతో ఆ గౌడ్తో ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోతారనమాట. అక్కడ హీరోలు ఆ ఊళ్ళల్లో పెద్ద గొప్పోళ్ళ కింద చలామణి అవుతుంటారు. అట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చారు, ఊరంతా మీద పడిపోతున్నది. పట్టుకొచ్చారంటే అలాంటి అంటే 20 తులాల బంగారం కోసం ఉత్తరప్రదేశ్ దాకా వెళ్ళి పట్టుకుని అక్కడ అంత హింస మధ్యలో వాళ్ళందరినీ తమ సిబ్బందిని కాపాడుకుంటూ అసలు దొంగలను పట్టుకోగలిగారంటే చంద్రబాబు గారు ఆయనతో పాటు వెళ్ళినటువంటి సిబ్బంది అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.